హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస్ హరివిల్లి ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? ఈరోజు మనం చల్లచారు చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ అండి. నేను ఎప్పుడు సమ్మర్లో చేసే రెసిపీ ఇది. బౌల్ తీసుకుంటే బౌల్లో పెరుగు పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని పల్సగా మజ్జిగలాగా తయారు చేసుకుందాం. ఇది బచ్చల కూరనండి. ఇది మా గార్డెన్లో వచ్చిన బచ్చల కూరనండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. సో నేను అందుకే ఈ చల్లచారులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగలో పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర డైరెక్ట్ వేసేసుకుందామండి. ఇట్లా డైరెక్ట్ వేసేయాలి. ఇప్పుడు మనము తీసుకున్న బచ్చల కూరని కట్ చేసి మజ్జిగలో వేసుకుందాం. ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి బచ్చల కూర. సో మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్ కలిపి ఈ మజ్జిగలో వేసుకుందాం. పసుపు, కొంచెం జీలకర్ర వేసి బాగా కలపండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా కలపండి. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చల్లను ఈ పోపులో వేసుకుందాం. పల్సగా అవ్వడానికి ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి చల్లచరికి. ఒక 15 నిమిషాలు మరగనివ్వండి. ఇలా బాగా మరగాలంటే చల్లచారు ఎంత మరుగుతే అంత టేస్ట్ బాగుంటుంది. సో బాగా మరగనివ్వండి. ఈ చల్లచారు బాడీకి చాలా చలవ చేస్తుందండి. మీరు కూడా సమ్మర్లో ట్రై చేయండి. బాడీ చాలా కూల్గా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.